హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో మనం ఈ సెషన్లో ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్కి సంబంధించి రీజనింగ్ సెషన్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, సో ఏ టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి రీజనింగ్ పార్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలం అనే సెషన్ గురించి మనం ఈ పార్ట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా సో కమ్ టు లైవ్ అట్ ద సెషన్ అండ్ వాచ్ ఇట్. ఓకే, సో మన సెషన్లోకి వెళ్ళినట్లయితే సో ప్రజెంట్లీ వీ హ్యావ్ 75% డిస్కౌంట్ అండ్ ప్లస్ 2% ఆఫ్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు కనుక ఇక్కడ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే సో ప్రతి ప్రోడక్ట్ పైన దట్ ఈస్ విచ్ ఈజ్ అ లైవ్ క్లాసెస్ అవ్వచ్చు, వీడియో కోర్సెస్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఈ బుక్స్ అవ్వచ్చు, ఇంకా మీరు ఏ మెటీరియల్ అయినా పర్చేస్ చేసినా కూడా అడ్డా స్టోర్ నుండి మీకు 75% ప్లస్ 2% డిస్కౌంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే అతి తక్కువ ధరలో మనకి అన్ని ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సెషన్స్ని ఈ సెషన్స్లో ప్రొవైడ్ చేసేటువంటి డిస్కౌంట్స్తో మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని అండ్ బాగా ప్రిపేర్ అవుతారని సో మా యొక్క విన్నపం. అండ్ హియర్ 75% అండి, సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ కోసం, తెలుగు ఆస్పిరెంట్స్ కోసం ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగయ్యే విధంగా మనకి తెలుగు ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో దట్స్ వై ఈ 75% డిస్కౌంట్ యూజ్ చేసి ఈ Y212, డోంట్ ఫర్గెట్ టు Y212 అండ్ దిస్ ఇస్ మై కోడ్. ఈ Y212 కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి, ఓకేనా. అండ్ హియర్ దట్ ఆఫర్ ఎండ్స్ సూన్, సో అతి త్వరలో ఎండ్ కాబోతుంది కాబట్టి ఓకే. అండ్ నౌ సో మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ 2020 సెకండ్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి సో నాట్ జూలై స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మనకి ఇందులో 9 to 12లో మనకి క్లాసెస్ రన్ అవుతాయి అండ్ 200+ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు 200 అండ్ 200 కంటే ఎక్కువగా కూడా మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతారు. ఇక్కడ నౌ ఇంక్లూడ్స్ మాక్ టెస్ట్ ఆల్సో. ఈ 200 క్లాసెస్తో పాటు ఎక్స్ట్రాగా మనకి 20 మార్క్ టెస్ట్ అనేది ఇందులో యాడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎవరైనా క్లాసెస్ మిస్ అవుతే మీకు కంపల్సరీగా రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో ఈ ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్లో మనకి కవర్ చేసేటువంటి సబ్జెక్ట్స్లో అండ్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా. ఓకే, సో ఇవి రెండింటికి యూజ్ అయ్యే విధంగా మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం. కాబట్టి ఎవరైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ నుండి సో ఏపీఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి, కంపల్సరీగా మనకి ఇప్పుడు కరోనా వల్ల సో ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదంతా కంట్రోల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ ఈ ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి బ్యాచ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 5299 ఉంది. మీరు Y212 కనుక యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ దట్ 1259 రూపీస్ మాత్రమే. ఓకే, సో 1259 రూపాయలకు మాత్రమే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ వై సో ప్రతి ఒక్కరూ కూడా సో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అండ్ డెఫినెట్గా యూ కెన్ లెర్న్ దట్ న్యూ థింగ్స్. ఓకే, అండ్ దీంతోపాటు మనం ఏపీపీఎస్సి 2020కి ప్రిలిమ్స్ బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి సో ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. దట్ ఈస్ ఫ్రమ్ August 4th. ఓకే, సో August 4th నుండి మనకి సెకండ్ బ్యాచ్ అనేది ఏపీపీఎస్సి ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇందులో మీకు అంకగణితం, దట్ మీన్స్ అర్థమెటిక్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్లో మళ్ళీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకానమీ, ఓకే, అండ్ పాలిటీ అండ్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ సబ్జెక్ట్స్.
ఓకేనా. అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఎక్స్ట్రాగా, అండ్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ అండ్ ఎకానమీ అండ్ ఏపీఆర్ఏ అండ్ దట్ మీన్స్ ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇందులో మీకు 300+ టోటల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ఆల్సో. ఇక్కడ కూడా ఈ బ్యాచ్ పర్చేస్ చేసుకోవాలనుకున్న ఈ కోడ్ యూజ్ చేయండి Y212, మీకు అతి తక్కువ ధరకే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో దీంతోపాటు మనకి చాలామంది చాలా డౌట్ఫుల్గా ఉంది ఏపీపీఎస్సి ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి. సో ఇక్కడ మనకి యాజ్ పర్ దట్ అఫీషియల్స్ ఇచ్చినటువంటి నోటీస్ పరంగా మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ బీ కండక్టెడ్ ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్ టు రిక్రూట్ ద క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. The recruitment will be conducted to fill 11,356 vacancies of constable, post of constable, and 340 vacancies for sub inspector. Sorry. In this session for APSN constable notification, and you can get all the important details you must know the regarding AP police recruitment process. Okay, so that's the information I gave in the Telugu. Okay, so manaki APSI వాళ్ళు, that means Andhra Pradesh government will going to release that 11,356 vacancies of constable and 340 and vacancies sub inspector SI. సో ఇవి మనకి రెడీగా ఉన్న వేకెన్సీస్. మనకి త్వరలో ఒకవేళ కరోనా కంట్రోల్ అయిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఈ 11,356 ప్లస్ 340 ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అయ్యకంటే పడకముందు, దట్ మీన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇట్స్ బెటర్. సో దట్స్ వై మీకు అడ్డా 247 మీ ముందుకు తీసుకొచ్చింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయిపోయింది, అండ్ సెకండ్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రతిదీ కూడా మీకు మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎవ్రీథింగ్ కూడా. అండ్ మనకు అడ్డాస్ 247 స్టోర్లో కూడా మంచి మంచి మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వై ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఓన్లీ. ఓకే, నౌ సో నెక్స్ట్, సో దానికి ఏజ్ లిమిట్ 18 years టు మ్యాక్సిమం ఏజ్ 30 years. So the age relaxation will be reserved category candidates as per the government rules and regulations. Okay, so age relaxation అనేది మనం డిసైడ్ అవ్వలేము, యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే అది ఉండడం జరుగుతుంది. నౌ సో మనకి రీజనింగ్లో మనకి చాలామంది ఏ టాపిక్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ అనేవి ఇక్కడ ఇండికేట్ చేశాను. సో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో వర్బల్ రీజనింగ్ 1 we can expect. Non-verbal is a very important. Blurred relation, order and ranking, data sufficiency, coding inequalities and coding decoding. Similarities and differences అంటే ఓకే నేను చెప్తాను అది. అండ్ ఇక్కడ మనకి వర్బల్ అండ్ నాన్ వర్బల్, ఎనాలజీ, సిలోజం, డైరెక్షన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, విజువల్ మెమొరీ క్వశ్చన్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ టాపిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు వర్బల్ అండ్ నాన్ వర్బల్ అని మళ్ళీ డబుల్ ఇవ్వడం జరిగింది. ఈ సిమిలారిటీస్ నుంచి ఇవి మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు మనకి డైరెక్షన్ డిస్టెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు నెంబర్ సిరీస్. ఓకేనా, అండ్ మనకి ఎనాలజీ కూడా మనకి ప్రిలిమ్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, ఎందుకంటే ఎనాలజీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఇయర్లో ప్రతి ఎగ్జామ్లో, లైక్ మనకి ఎస్ఎస్సి కావచ్చు,
స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. సో వాటన్నింటిలో కూడా మనకి అనాలజీ యాజ్ వెల్ యాజ్ క్లాసిఫికేషన్. ఓకే, సో క్లాసిఫికేషన్ మీన్స్ ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, సో ఈ టూ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా ఇవి రెండు సేమ్ అండ్ ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, సో మనకి దాంతోపాటు వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ లైక్ అ లాజికల్ సీక్వెన్స్. ఓకే, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ దాంతోపాటు వెన్ డయాగ్రామ్స్. ఓకే, సో ఇవి కూడా మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, సో దాంతోపాటు డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అంటే ఏం లేదండి, మనకి ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ని బట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమైనంత విధంగా సో దాని నుండి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో మనం అది వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. ఓకే, సో వీ నీడ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ ద క్వశ్చన్. అంటే మనం ఆ క్వశ్చన్కి ఏదో ఒక డిసైడ్ అవ్వాలి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పైన ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా. ఓకే, సో అది మనకి డెసిషన్ మేకింగ్. ఓకేనా, సో మనకి వర్బల్ రీజనింగ్లో మనకి బ్లడ్ రిలేషన్స్ వస్తాయి, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ వస్తాయి, సిలోయిజం వస్తుంది అండ్ మనకి ఇంకా ఆల్ఫాబెట్ సిరీస్ వస్తాయి. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి. సో అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఓకే, ఈ నాన్ వర్బల్లో మిర్రర్ ఇమేజ్ ఇస్ అ వన్. ఓకే, అండ్ వాటర్ ఇమేజ్ ఇస్ అనదర్ వన్. ఓకే, అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ అదేవిధంగా సో పేపర్ కటింగ్. ఓకే, సో అదేవిధంగా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎంబెడెడ్ ఫిగర్స్. ఓకే, సో ఎంబెడెడ్ ఫిగర్స్ అదేవిధంగా కౌంటింగ్ ఫిగర్స్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఉంటాయి. సో పజిల్ టైప్ కానీ, పాయింటింగ్ టైప్ కానీ అండ్ కోడెడ్ టైప్. సో ఈ త్రీ టాపిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ త్రీ టాపిక్స్లో మనకి మోస్ట్లీ సో పజిల్ టైప్, పజిల్ అండ్ పాయింటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండింటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో యాక్చువల్గా మనకి ఒక 5 to 6 కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఇంకెక్కువగా అడుగుతుంటారు. ఓకే, అండ్ డేటా సఫిషియన్సీ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ, సో కోడింగ్, డీకోడింగ్ అండ్ రిలేషన్స్. ఓకే, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్. ఓకే, మనకి ఈ టాపిక్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే మనకి ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ చేయగలం. ఓకే, సో డేటా సఫిషియన్స్ అంటే మనకి ఉన్నటువంటి ఏ టాపిక్లో అయితే ఓకే మనకి ఇచ్చినటువంటి ఏ టాపిక్ నుండి అయినా మనకి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇచ్చిన డేటా అనేది కరెక్టా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కోడ్ inequalities is very less chances to ask in that APSI and constable, but we can expect 1 or 2 questions. Okay, coding, decoding, this is also one of the very very important for APSI and constable as well as for SSC also.
And similarities and differences is also important, and verbal and non-verbal already discusses. Analogy, syllogism. Syllogism మనకి చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్. ఓకే, సో మనకి సిలోజం అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతే క్వశ్చన్ని చూసిన ఒక 10 to 15 సెకండ్స్లోనే మనకు ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే, సో అలా ఉంటుంది సిలోజం టాపిక్. అండ్ డైరెక్షన్ డిస్టెన్స్లో కూడా మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో దట్స్ వై ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని సబ్జెక్ట్స్ అప్డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి, ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్తో పాటు అన్ని టాపిక్స్ అన్ని గ్రిప్ ఉంటేనే వీ కెన్ స్కోర్ మోర్. ఓకే, అండ్ డైరెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ విజువల్ మెమొరీ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. సో ఇవి లాజికల్ పార్ట్, ఇది నాన్ వర్బల్ కిందకి వస్తుంది. లాజికల్ పార్ట్లో మనకి ఇంకా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ is a one. Okay, and statement and argument. Okay, and statement and assumptions and statement and కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇవి మనకి లాజికల్ పార్ట్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాపిక్స్. ఓకే, ఈ టాపిక్స్ని కనుక మీరు ఒక ప్లాన్గా ప్రిపేర్ అవుతే సింపుల్ టాపిక్స్ ఫస్ట్ ఇలాంటి టాపిక్తో రిలేట్ అయ్యే విధంగా లేని టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత కొంచెం లెవెల్ పెంచుకుంటూ వెళ్తే యూ కెన్ బీ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ మోర్ ఇన్ ద రీజనింగ్ పార్ట్. ఓకే, అందరూ రీజనింగ్ చాలా సింపుల్ అనుకుంటారు, బట్ కాకపోతే ఆ సింపుల్ అనుకున్న వాళ్ళకే చాలా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో టేక్ దిస్ టాపిక్స్ నేమ్స్ అండ్ రైట్ లైక్ 2 డేస్కి ఒక టాపిక్, 3 డేస్కి ఒక టాపిక్, ఆ విధంగా పెట్టుకొని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా యూ కెన్ స్కోర్ మోర్. అండ్ ఇవన్నిట్లలో కూడా ద ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఎనాలజీ. మీరు ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, అండ్ క్లాసిఫికేషన్స్ ఈజ్ అ వన్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఈజ్ అ 2. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. ఓకే, అదేవిధంగా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అడుగుతారండి. ఓకే, సో యాక్చువల్గా సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ లేదు, అది వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుంది. Okay, so that is for this one, and seating arrangement. Then after that order and ranking. Next blade relations. Okay, so next coding decoding, I forget it, ఇది ముందే పెట్టుకోండి కోడింగ్ డీకోడింగ్ని. ఓకే, అండ్ నెక్స్ట్ సో గో ఫర్ దట్ అండ్ నాన్ వర్బల్. సో మనకి చాలామంది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మిర్రర్ ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ కానీ అనుకుంటారు, వీటికి కూడా ప్రిపేర్ అవుతామా, వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్లో చూసుకోవచ్చు అనుకుంటారు. కానీ సో అక్కడే మనకి చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఇవ్వరు, మనకంటే ఎక్కువ చేస్తారు. కాబట్టి సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఓకే, సో హియర్ ఈ టాపిక్స్ని ఒక పర్టిక్యులర్ వేలో అరేంజ్ చేసుకొని సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్లీ సో రీజనింగ్ పార్ట్లో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయడానికి సిద్ధంగా అవుతారు. ఓకే, అండ్ వాటితో పాటు మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఫస్ట్లో చూపెట్టానో వాటితో పాటు మనకి ఏపీపీఎస్సి గ్రూప్ టీకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఓకే, ఇక్కడ మనకి 299 కాస్ట్ ఉంది. మీరు కనుక Y212 కోడ్ యూస్ చేస్తే మీకు 68 రూపీస్కి మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో అండ్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇది గ్రూప్ 2కి, ఇది గ్రూప్ 1కి. ఓకే, అండ్ ఇది కూడా
3999 ఉంది, అంటే ఆల్మోస్ట్ 4000 ఉంది. అండ్ 4000లో నాకు దట్స్ వాట్ ఎవర్ ద డేట్. ఓకే, సో ఈ 3999 కనుక మీరు Y212 కోడ్ యూస్ చేస్తే యూ విల్ గెట్ ద డిస్కౌంట్. అండ్ ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది అండ్ 10 మాక్ టెస్ట్, అండ్ ఇది కూడా 2299 ఉంది. ఈ 2299 కనుక మీరు Y212 కోడ్ యూస్ చేస్తే డెఫినెట్గా మీకు 77% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో 4000 వేసుకున్నా కూడా 4000లో 50% ఆఫ్ 2000 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ 72, దట్ మీన్స్ ఆల్మోస్ట్ మనకి ఇందులో హాఫ్ పార్ట్. ఓకే, 2000లో ఫోర్త్ పార్ట్. ఓకే, అండ్ ఫోర్త్ పార్ట్ మీరు ఏదైనా తీసుకుంటే మనకు అది దట్ మీన్స్ ఇట్స్ వెరీ సింపుల్. సో అంటే 1500-1600కి మీకు ఈ బ్యాచ్ అనేది రావడం, ఈ టెస్ట్ సిరీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు గ్రూప్ 2కి సంబంధించి. ఓకే, అండ్ నౌ సో ఐబిపిఎస్ క్లర్క్. ఓకే, సో ఐబిపిఎస్ క్లర్క్, ఆర్ఆర్బి క్లర్క్ 2020 బ్యాచ్ అని మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కోసం 699 రూపీస్, అండ్ ఐబిపిఎస్ ఆఫీసర్ స్కేల్, ఇది క్లర్క్ లెవెల్, ఇది ఆఫీసర్స్ లెవెల్. సో ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఇది కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. 35 మాక్ టెస్ట్ ఇక్కడ కూడా ఇది 699 పడుతుంది. సో మీరు కనుక Y212 కోడ్ యూస్ చేస్తే, సో Y212 కోడ్ కనుక యూస్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి డిస్కౌంట్స్ అనేవి రాకపోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్, దట్స్ ఇట్. సో రీజనింగ్లో ఏవైతే నేను ఇంపార్టెంట్ చెప్పానో ఆ టాపిక్స్ పైన ఫస్ట్ ఎక్కువ ఫోకస్ చేసుకోండి. సో అప్పుడు మాత్రమే మనకి ఎగ్జాక్ట్గా స్కోర్ అనేది ఎక్కువగా రావడానికి సో ఆస్కారం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద టుడే సెషన్ అబౌట్ సమ్ టిప్స్ ఫర్ ఏపీఎస్ఐ. సో ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.